నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. పార్క్ ఏసీ కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించిన మంత్రి నారాయణ ఎన్ని కుతంత్రాలు చేసినా అభివృద్ధి ఆగదని హెచ్చరిక. ఫ్లైఓవర్ వంతెన కాలువలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఏదో ఒకటి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్. నెల్లూరులో ఘనంగా ఫ్రెండ్షిప్ డే మారథాన్ 5K రన్. పాల్గొన్న వైద్యులు, విద్యార్థులు, యువత. దగదర్తిలో రోడ్డు ప్రమాదం. బోల్తా పడ్డ బొలేరో. వాహనంలో గంజాయి, మద్యం, కండోమ్ గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మీరెన్ని కుతంత్రాలు చేసినా నెల్లూరులో అభివృద్ధి ఆగదని వైసీపీ నేతల్ని మరోసారి మంత్రి నారాయణ హెచ్చరించారు. నెల్లూరులో పార్కు ఏసీ కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రైనేజీ కనెక్షన్ తీసుకుని దోమలు లేని నగరంగా మార్చేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. నెల్లూరు నగరం బంగ్లా తోటలో పార్క్ ఏసీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. మంత్రికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పార్కును, కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలతో ఆడుకుంటూ సరదాగా గడిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుతంత్రాలు చేసినా నెల్లూరు అభివృద్ధి ఆగదని వైసీపీ నేతలపై మరోసారి రెచ్చిపోయారు. గత పాలకులు పార్కులను నిర్వీర్యం చేస్తే తమ ప్రభుత్వంలో సిటీలో 47 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టి ఇప్పటికే 40 పార్కులను ప్రారంభించామని చెప్పారు. తక్కువ ఖర్చుతో పిల్లల పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు ఏసీ కమ్యూనిటీ హాల్స్ ఉపయోగపడతాయని, అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వేగవంతం చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలపై స్పందిస్తూ 1000 లోపు ఆస్తి పన్ను కట్టేవారికి ఉచితంగా 1000 నుండి 2000 లోపు ఉన్నవారికి 50% రాయితీతో డ్రైనేజీ కనెక్షన్లు ఇస్తామని, 2000 మించితే పూర్తి నగదు చెల్లించాలని, ప్రతి ఒక్కరూ కనెక్షన్ తీసుకుని దోమలు లేని నగరంగా మార్చేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు 9వ డివిజన్లో ఒక పార్క్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ 9వ డివిజన్లో ఇది 6వ పార్కు. చాలా చక్కగా చేశారు. పిల్లలకి మంచి ప్లే ఎక్విప్మెంటు, అదేవిధంగా పెద్దలకి మంచి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు. అదేవిధంగా ఎవరైనా పిల్లలు బర్త్డేస్ చేసుకోవాలన్నా, పిల్లలకు సంబంధించి ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా చక్కగా ఒక 100 మందికి సరిపోయేటట్టుగా ఒక హాల్ కూడా చక్కగా ఏర్పాటు చేశారు. చుట్టూ గ్లాసెస్ పెట్టడం కూడా ఏంటంటే పార్క్ కాబట్టి టోటల్ విజిబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో నేను స్పెసిఫిక్గా చెప్పాను. అదేవిధంగా చేశారు. చేసిన వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా. అటు అధికారులు కావచ్చు, లేదా ఇక్కడ లోకల్గా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను. ఈరోజు నెల్లూరులో దాదాపు 47 పార్కులు టేకప్ చేసాం. 47 దాదాపు అన్నీ అయిపోవచ్చినాయి. ఇంకేదో 1-2 పార్కులు ఉన్నాయి. 1-2 పార్కులు మిగిలిపోయినాయి. అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల వెల్ఫేర్ అసోసియేషన్లతో అధికారులు సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. శ్రీనివాస నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్తో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనేక విషయాలను అసోసియేషన్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నారాయణ. నెల్లూరు నగరం 4వ డివిజన్ శ్రీనివాస నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్తో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. డివిజన్కి విచ్చేసిన మంత్రికి అసోసియేషన్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు శాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. సమావేశంలో అనేక విషయాలను అసోసియేషన్ నాయకులతో నారాయణ చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో 42 వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయని, సిటీ నియోజకవర్గంలో 24 ఉన్నాయన్నారు. ప్రతి నెల అధికారులు వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశం అవుతారని చెప్పారు. ప్రజా సమస్యలపై విన్నపాలు స్వీకరిస్తారని, నెల రోజుల్లోనే వారు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వారధులుగా నిలుస్తున్న వెల్ఫేర్ అసోసియేషన్లను అభినందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కూటమి శ్రేణులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి నెల ఒకరోజు మా అధికారులే, ఒక టీమ్ ఆఫ్ అధికారులు, అంటే శానిటేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు, సచివాలయం స్టాఫ్, అడిషనల్ కమిషనరు,
వీళ్ళందరూ ఇక్కడికి వస్తారు, నెలకు ఒక రోజు వస్తారు. ఈ యొక్క రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూర్చొని వాళ్ళ సమస్యలు డిస్కస్ చేయమన్నాం. పబ్లిక్ సమస్యలు, ఇంటి సమస్యలు కాదు. రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, లైట్ కావచ్చు, పార్క్ కావచ్చు, స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన పనులకు సంబంధించి డిస్కస్ చేయమన్నాం. అది చాలా చక్కగా మొదలుపెట్టారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ప్రభుత్వం చేసే పనులతోటే ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఆ సొసైటీ బాగుపడుతుంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఒకటే చెప్తారు, ప్రజలను భాగస్వామ్యం చేయండి, ప్రజలను భాగస్వామ్యం చేయమని. ఆ ఉద్దేశంతోనే ఈ అసోసియేషన్స్ ఉన్నాయన్న తర్వాత వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టాను. పెద్దపౌని రోడ్డులో ఫ్లైఓవర్ వంతెన, వరవ కాలువలను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అభివృద్ధికి తాము ఆటంకం కాదని, ఫ్లైఓవర్ వంతెన, అండర్ పాస్ ఏదో ఒకటి వేగంగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కావలి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు వైసీపీ పార్టీ గాని తాను ఆటంకం కాదని, కానీ అసంపూర్తిగా ఉన్న పనులు వేగంగా పూర్తి చేయాలన్నదే తమ డిమాండ్ అని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం పెద్దపవని రోడ్డులో అసంపూర్తిగా ఉన్న అనపగుంటలను, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, వైకుంఠపురం అనపగుంట, వరవ కాలువలను ఆయన సందర్శించారు. స్థానిక వైసీపీ నాయకులు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పెద్దపవని రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అండర్ పాస్ ఏదో ఒకటి వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. వరవ కాలువ నుంచి వరద నీరు, అనపగుంట నుంచి వరద పారే వరద కాలువ ఇబ్బందులను స్థానికులు చెబుతున్నారని, ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆయన వెంట వైసీపీ పట్టణాధ్యక్షులు శివకుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు నాయబ్ రసూల్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కామరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కనుమర్రపూడి నారాయణ, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, ప్రచార కార్యదర్శి జీవి, పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆత్మకూరి రాజేష్, నియోజకవర్గ అధ్యక్షులు చైతన్య యాదవ్, పట్టణ యువత అధ్యక్షులు షేక్ పార్థు, సునీల్ గవాస్కర్ తదితరులు ఉన్నారు. మేము ఎక్కడా కూడా అభివృద్ధికి ఆటంకం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి మంచి చేసేది ఏది చేసినా కూడా దానికి సపోర్ట్ చేస్తాం. ఈరోజు ప్రజలంతా కూడా అడిగేది ఒకటే, మీరు ఫ్లైఓవర్ కడతాగా, అండర్ పాస్ చేస్తాగా, ఏదైనా సరే మాకు కంప్లీట్ చేయండి అని ఇక్కడ ప్రజలంతా కూడా ఈరోజు ముక్త కంఠంతో అడుగుతా ఉన్నారు. ఈ ప్రాంతంలో విద్యార్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కావచ్చు, ఇదందరూ కూడా కోరుకునేది వీలైనంత తొందరగా ఇది కంప్లీట్ చేయాలి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని మేము కూడా కోరుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, రైల్వే ట్రాక్ పక్కన కెనాల్ ఉంది. మన కరుగోగమ్మ గుడికి ఆనుకొని ఒక డైరెక్ట్ కెనాల్ మన అన్నపగుంట నుంచి పాపిరెడ్డి చెరువుకు పోయే ఆ కెనాల్ కి అటాచ్మెంట్ గా ఉండేది. దాన్ని మూసేసినందువల్ల ఈరోజు చాలా మనకు వాటర్ ఓవర్ఫ్లో అయ్యి కొన్ని ఏరియాలోకి పోతున్నాయని అక్కడ ప్రజలంతా అక్కడ కంప్లైంట్ చేశారు. ఒక 3 అడుగుల పైపు వేసినందువల్ల అది మూసుకుపోవటం వల్ల అక్కడ ఇబ్బందిగా ఉంది. మాకు దాన్ని ఇమీడియట్ గా పునరుద్ధరిస్తే బాగుంటుందని చెప్పారు. అది రైల్వే అధికారులు ఇమీడియట్ గా స్పందించి దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియజేస్తాం. 3వది, అన్నపగుంటని 1.3 crores తోటి అభివృద్ధి చేస్తాం నుడాగా అని చెప్పారు. అది అభివృద్ధి చేసారో బిల్స్ తీస్తున్నారో తెలియదు. కానీ ఈ రోజు అక్కడ ఈ పైన పడిన ఫారెస్ట్ నుంచి వచ్చే వాటర్ కూడా అన్నపగుంటలోకి పోయే పరిస్థితి. కానీ అక్కడ తూము పెట్టి మెష్ పెట్టడం వల్ల చిన్నపాటి వర్షానికి కూడా ఆ తూము ఇక్కడ చెత్తంతా కూడా పెరిగిపోయి ఆ నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి ఇళ్లలోకి పోతున్నాయి. కాబట్టి అక్కడ మాకు సరైన సదుపాయాలు కల్పించి అన్నపగుంటని బాగా చేయాలని, అక్కడ ప్రజలంతా కూడా ఇళ్లలోకి నీళ్లు కాకుండా చేయాలని అడుగుతా ఉన్నారు. దాన్ని కూడా పరిశీలించాల్సిందిగా మేము మున్సిపాలిటీ అధికారులని కోరుతున్నాము. నెల్లూరు కలెక్టరేట్ లో బల్లారి రాఘవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రాఘవ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బల్లారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు డిఆర్ఓ. తెలుగు నాటక చలనచిత్ర రంగం కళాకారుడు బల్లారి రాఘవ సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ అన్నారు. ఆయన ఆశయాలు, కళా ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఆదివారం నిర్వహించిన బల్లారి రాఘవ జయంతి వేడుకల్లో డిఆర్ఓ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ బల్లారి రాఘవ తెలుగు నాటక రంగానికి విశిష్ట సేవలందించి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. కళను సామాజిక చైతన్యానికి వేదికగా మలచిన మహనీయుడిగా ఆయనను స్మరించుకున్నారు. బల్లారి రాఘవ
ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి అస్గర్ అలీ, సెట్నల్ మేనేజర్ శ్రీనివాసరావు, కలెక్టరేట్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని బళ్ళారి రాఘవ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకుని గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ మారథాన్ 5K రన్ ఘనంగా జరిగింది. 5K రన్ ని డాక్టర్ బిందు మీనన్, డాక్టర్ శ్రీనివాసరాజులు ప్రారంభించారు. రన్ లో గెలుపొందిన విజేతలకు వారు మెడల్స్, షీల్డ్ ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీ చైర్మన్ వంకి పెంచలయ్య ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకుని ఫ్రెండ్షిప్ మారథాన్ 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అపోలో హాస్పిటల్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరాజు, ఆదిశంకర కాలేజ్ ఛాన్సలర్ అరవిందులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముఖ్య అతిథులను ఆదిశంకర కాలేజీ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద వారు జెండా ఊపి 5K రన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో యువకులు, చిన్నారులు, కాలేజీ సిబ్బంది, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని రన్ చేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డాక్టర్ బిందు మీనన్, డాక్టర్ శ్రీనివాసరాజులు మెడల్స్, షీల్డులు ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా కారణంగా ఒకరికొకరు పరిచయం చాలా తగ్గిపోతున్నాయన్నారు. ఇలాంటి సమయంలో ఆదిశంకర కాలేజీ యాజమాన్యం 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా చెస్ నెంబర్ 185. ఈ ప్లాట్ఫామ్ లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తరపున ఈ రోజు అందరూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మెసేజెస్ పెట్టడం కాదు, ఈ ప్లాట్ఫామ్ లో ఆల్మోస్ట్ 2000 అండ్ అబౌవ్ స్టూడెంట్స్ వచ్చాక వాళ్ళు బ్లెండ్ అవుతారు, వాళ్ళు మీట్ అవుతారు, గ్రీట్ అవుతారు, ఐడియాస్ ఎక్స్చేంజ్ చేస్తారు, రన్ చేస్తారు, గేమ్స్ లో ఆడుకొని వాళ్ళు ప్రైజెస్ విన్ చేయడం మాత్రం కాదు, ఒకరొకరిని తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ రోజు ఉండే సోషల్ మీడియా ఏజ్ లో పిక్చర్స్ మాత్రం చూస్తున్నారు, 1-to-1 కనెక్షన్ చాలా తగ్గిపోయింది. సో యాజ్ ఎ న్యూరాలజిస్ట్ ఐ ఫీల్ దట్ సోషల్ కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ దట్ ఆదిశంకర యూనివర్సిటీ హ్యాస్ గివెన్ టుడే. కలిగిరి మండలం పెదపాడు గ్రామంలో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. గ్రామాల్లో కక్షలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు సిఐ. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కలిగిరి సీఐ మండలంలోని పెద్దపాడు గ్రామస్తులకు సూచించారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడులో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామాల్లోని 35 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 1 ఆటోను గుర్తించి పత్రాలను పరిశీలించారు. అనంతరం సీఐ సుబ్బారావు వాహనాలు నడిపే సమయంలో తీసుకునే జాగ్రత్తలు వివరించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామంలోకొస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి, మాదక ద్రవ్యాలు అమ్మేవారి వివరాలు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిగిరి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కావలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కలిగిరి సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు అధికారులందరం కలిసి కలిగిరి మండలం పెదపాడు గ్రామంలో కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా 35 మోటార్ సైకిల్స్, 2 కార్లు, 1 ఆటో సీజ్ చేసి పత్రాలు వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులకి సైబర్ నేరాల గురించి, రోడ్డు ప్రమాదాల గురించి, మాదక ద్రవ్యాల వినియోగం గురించి, ఊళ్ళల్లో జరిగే కక్షలు, కార్పణ్యాల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి తెలియజేసి కోఆపరేట్ చేయవలసిందిగా కోరాము. అదేవిధంగా ఈ గ్రామంలో ఎటువంటి కేసులు కానీ ఏదైనా ఉన్నా సరే రాబోయే స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ స్నేహభావంతో మెలగాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దగదర్తి మండలం సున్నప్పట్టి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వాహనంలో గంజాయితో పాటు మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెన్నై వైపు వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడ్డ సంఘటన
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంపట్టి వద్ద చోటు చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అయితే గంజాయితో పాటు మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్ ఉండడం గమనార్హం. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో ఉన్నవారు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వాహనం ఎవరిది, అందులో ఎవరెవరున్నారు, ఎంత గంజాయి, మద్యం బాటిల్, కండోమ్లు ఎందుకున్నాయి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందిన విషాద సంఘటన గంగపట్నంలో చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంపై వైద్యుల ప్రవర్తనపై అనేక అనుమానాలకు దారితీస్తుంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి ఆయన్ను మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే ఆసుపత్రిలో పరీక్షించిన డ్యూటీ డాక్టర్ ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ విషాద ఘటనలో ఆసుపత్రి వర్గాల ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఎవరైనా ప్రమాదవశాత్తు లేదా ఆకస్మికంగా మరణిస్తే సంబంధిత విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చి తగిన రికార్డులు నమోదు చేశాకే మృతదేహాన్ని అప్పగించాల్సుంటుంది. అయితే ఈ ఘటనలో డ్యూటీ డాక్టర్ ఎటువంటి చట్టపరమైన ప్రొసీజర్ అనుసరించకుండా, కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పంపించివేయడం పలు అనుమానాలకు, విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వ వైద్యుల బాధ్యతారాహిత్యంపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వెంకటగిరిలోని ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని వెంకటగిరి సంస్థానాధీశులు యువరాజా సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచంద్ర ప్రారంభించారు. ఆనాటి రాజుల కాలంలో మా పూర్వీకులు సొంత నిధులతో ప్రజలకు వైద్య సేవలు అందించేవారని యాచంద్ర గుర్తు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి రాజా కుటుంబీకులు ఆధ్వర్యంలో వారి కళాశాలలో 1999-2000 సంవత్సరాలకు చెందిన విద్యార్థులు వైద్య రంగంలో నిపుణులుగా ఎదిగారు. వారందరూ తిరుపతి పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. స్థానిక వైద్యుడు కిరణ్ సహకారంతో తన పుట్టిన గ్రామానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో తను చదివిన ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటగిరి సంస్థానాధీశులు యువరాజా సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకి వైద్యులు, ప్రజలు పూలబొకేలు అందజేసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వజ్ఞ మీడియాతో మాట్లాడుతూ ఆనాటి రాజుల కాలంలో మా పూర్వీకులు సొంత నిధులతో మహిళలకు వైద్యం కోసం వెటర్నిటీ ఘోష ఆసుపత్రి ప్రారంభించారని, పురుషులకు పెద్దాసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కాలక్రమేణా భారత రాజ్యాంగం వ్యవస్థలో ప్రభుత్వ పాలన ఏర్పడి వెంకటగిరిలో కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ప్రజలు తిరుపతి, చెన్నై, నెల్లూరు పట్టణాలకు వెళ్లి నాణ్యమైన వైద్య సేవలు పొందుతున్నారన్నారు. మన వెంకటగిరిలో ఎంతో మంది వైద్యులుగా శిక్షణ పొంది మన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించే విధంగా కొంతమంది ఇక్కడే కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆసుపత్రులు స్థాపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. అనంతరం వైద్యులను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. వెంకటగిరిలో వైద్య సేవ అనేది చాలా అరుదుగా ఉంది. ఈ సందర్భంలో నేను చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడో మా పెద్దలు ఘోష హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ అంటే ఆ రోజు ప్రసవాల్లో చాలామంది మహిళలు చనిపోతుంటే వాస్తవంగా మేము కూడా కాదు, మా జేజమ్మ గారు, వారి నాయనమ్మ గారు వారి పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తితో, డబ్బుతో ఆ హాస్పిటల్ నిర్వర్తించారు. మహిళలు చనిపోతూ ఉంటే ఘోష హాస్పిటల్ కానీ, దాని తర్వాత పెద్ద హాస్పిటల్ కానీ, 2 మెన్స్ హాస్పిటల్ కానీ 2 నిర్వర్తిస్తూ వచ్చారు. కాలక్రమేపు ఏమైందంటే ఆ రోజుల్లో సరిపోయింది, బాగానే ఉండింది, పక్కన ఊర్లలో కూడా ఇంత మాత్రం వైద్యం లేకుండా ఉండింది, మన వెంకటగిరికి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కాలక్రమేపు ఏమైందంటే పరిస్థితులు మారిపోయి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది, భారత రాజ్యాంగం వచ్చింది, దాంట్లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు. ఆ వైద్యం అప్డేట్ కావాలి. వెంకటగిరికి వైద్యం కావాలంటే తిరుపతికో నెల్లూరుకో పోతే తప్ప మనిషికి మంచి వైద్యం, నాణ్యత వైద్యం దొరకని పరిస్థితి. అంటే అక్కడికి చేరేంత వరకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, అక్కడి వరకు దేవుడు బతికిస్తే, సహకరిస్తే, లేకపోతే డ్యామేజ్ కాకుండా అంతవరకు ఆపగలిగితే, దేవుడు దయపెడితేనే మనిషి బాగుపడుతూ ఉన్నాడు. లేనప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం వచ్చింది.
అది వెంకటగిరికి వైద్యం అనేది అత్యధిక అవసరం. నేను అది అనేక పర్యాలు అనేక సందర్భాల్లో చెప్తున్నాను. దాంట్లో మనం చేతులెత్తి నమస్కరించాల్సింది ఇక్కడున్న డాక్టర్లకి, ఇక్కడున్న ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ ఆర్ఎంపీ డాక్టర్లు కానీ ఆ రోజు ఒక 20-30 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాల నుంచి ఎవరు వెంకటగిరి ప్రజలకు సేవ చేశారో వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పొంగనూరు విద్యార్థులు పలు అవార్డులు కైవసం చేసుకోవడం పొంగనూరుకి గర్వకారణమని బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులతో పాటు కోచ్ మహేష్ ని వారు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగిన అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్లో విశేష ప్రతిభ కనబరిచి పలు అవార్డులు కైవసం చేసుకున్న పుంగనూరుకు చెందిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు వారి కోచ్ మహేష్ ని బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న కరాటే ఛాంపియన్ల మధ్య జరిగిన పోటీల్లో పుంగనూరు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారని నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు మాట్లాడుతూ కేవలం ఏడాది వ్యవధిలోనే మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపిక కావడం పుంగనూరుకు గర్వకారణమని అన్నారు. మహిళల రక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు విద్యార్థి దశ నుంచే కరాటే శిక్షణ అవసరమని, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు మల్లికారాణి, ఈశ్వరమ్మ, అలాగే టీవీఎస్ ప్రసాద్, చంద్రశేఖర్ రాజు, మఠం బాబు, సత్య, శ్రీనివాసులు, నాగరాజ్, ఉమాశంకర్, పట్టాభిరాజు, రెడ్డి కుమార్ రాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మన సమాజంలో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఖచ్చితంగా కరాటే ప్రతి ఒక్క పిల్లలు నేర్చుకొని వాళ్ళ ఆత్మరక్షణకు అయితేనేమి, వాళ్ళ ఫిజికల్ స్టామినాకి అయితేనేమి, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ కోసం అయితేనేమి, మెంటలీ ఫిజికలీ వాళ్ళు స్ట్రాంగ్ ఉండడానికి కరాటే చాలా తోడ్పడుతుంది. అందుకనే నేను ఒక సంవత్సరం ముందు ఇండోర్ అకాడమీ పుంగనూరులో మొదటిసారిగా ఇండోర్ అకాడమీ పెట్టడం జరిగింది. ఆ ఇండోర్ అకాడమీలో పిల్లలు పెట్టిన ఒక సంవత్సరంలోనే 2 సార్లు నేషనల్లో గెలిచి రీసెంట్గా మైసూరులో 25-26 తేదీలో మైసూరులో జరిగిన మన ఆల్ ఇండియా పోటీలలో ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ రాబోయే నెల సెప్టెంబర్లో జపాన్లో ఇండియాను రిప్రజెంట్ చేస్తానని అక్కడ సెలెక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం పుంగనూరు ఖ్యాతిని ఈరోజు జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఇంటర్నేషనల్లో కూడా మెడల్ తీసుకుని వచ్చి ఇండియాకు కూడా మంచి పేరు తీసుకుని వచ్చి పుంగనూరు పేరుని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతామని కోరుకుంటున్నాం. నెల్లూరులో అత్యంత వైభవంగా జరిగిన లలిత సహస్ర పారాయణంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్న భువనగిరి సుబ్బయ్య స్వామికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భక్తి ఉన్న చోట శాంతి, ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటాయని పేర్కొన్నారు మంత్రి. నెల్లూరు నగరం 16వ డివిజన్లోని జగదీష్ నగర్లో మహారుద్రాభిషేకం, చండీ హోమం, లలిత సహస్రనామ పారాయణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. ఆయనకి యాగ నిర్వాహక కమిటీ, టీడీపీ, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక ఘట్టంలో పాల్గొనడం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వరుసగా 18 సంవత్సరమైన ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్న భువనగిరి సుబ్బయ్య స్వామికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఏకకాలంలో 1008 మంది మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేయడం అత్యంత అరుదైన ఆధ్యాత్మిక ఘట్టమని, లోక కళ్యాణం మరియు కుటుంబ సౌఖ్యం కోసం చేసే ఈ యాగాలు సమాజంలో సానుకూల శక్తిని, యువతలో నైతిక విలువలను పెంపొందిస్తాయని చెప్పారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికే ఆదర్శమన్న మంత్రి భక్తి ఉన్న చోట శాంతి, ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటాయని పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కూటమి శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నిజంగా నాకు చాలా అదృష్టం ఉంది. ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి భువనగిరి సుబ్బయ్య స్వామి గారికి వారి యొక్క ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యజ్ఞంలో దాదాపు 1108 మంది, 1108 మహిళలు ఏకకాలంలో లలితా సహస్రనామ పారాయణం చేయటం అరుదైన సంఘటన. ఈ యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం బాగుండాలని, సంతానం, వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ యాగంలో
సమాజంలో సానుకూల శక్తిని పెంపొందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికి ఆదర్శం. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఆధ్యాత్మిక విలువలను, నైతిక విలువలని పెంపొందించడం జరుగుతుంది. భక్తి ఉన్న చోట శాంతి ఉంటుంది, ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ పరమేశ్వరుని, అమ్మవారిని. ఆగస్టు 6న చెంగాలమ్మ పరమేశ్వర అమ్మవారికి శాకాంబరి అలంకరణ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో ప్రసన్నలక్ష్మి తెలిపారు. ఈ నెల 4న భక్తులు కూరగాయలు, పండ్లను ఆలయంలో అందజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసియున్న చెంగాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆగస్టు 6వ తేదీన అమ్మవారిని శాకంబరి అలంకారంలో అత్యంత వైభవంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి ప్రసన్నలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శాకంబరి అలంకరణ కోసం భక్తులు సమర్పించదలచిన పండ్లు, కూరగాయలను ఆగస్టు 4వ తేదీ సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని ఈవో కార్యాలయంలో అందజేయాలని కోరారు. భక్తులు సమర్పించిన పండ్లు, కూరగాయలతో అమ్మవారిని శాకంబరి రూపంలో సుందరంగా అలంకరించి ఆగస్టు 6న ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించనున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఓం శ్రీ చెంగాలమ్మ దేవియే నమః. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ఈ సంవత్సరము అమ్మవారికి అత్యంత వైభవపేతంగా శాకంబరి దేవి అలంకారము అత్యంత వైభవంగా నిర్వహించుచున్నాము. అలాగే ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ బహుళ అష్టమి రోజు అమ్మవారు శాకంబరి దేవిగా మనకి అలంకార రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. కావున భక్తులందరూ తమ వంతు విరాళంగా ఇవ్వవలసినటువంటి కూరగాయలు, పండ్లు 4వ తేదీ సాయంత్రం దేవస్థానం కార్యాలయం నందు సమర్పించవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా ఆ రోజు దేవస్థానంకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. కావున భక్తులందరూ శాకంబరి ఉత్సవానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆ రోజు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా అమ్మవారికి సమర్పించినటువంటి కూరగాయలు, పండ్లు మరుసటి రోజు అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం రూపంలో భక్తులందరికీ ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్క్ ఏసీ కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించిన మంత్రి నారాయణ ఎన్ని కుతంత్రాలు చేసినా అభివృద్ధి ఆగదని హెచ్చరిక. ఫ్లైఓవర్ వంతెన, కాలువలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఏదో ఒకటి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్. నెల్లూరులో ఘనంగా ఫ్రెండ్షిప్ డే మారథాన్ పైకేరన్, పాల్గొన్న వైద్యులు, విద్యార్థులు, యువత. దగదర్తిలో రోడ్డు ప్రమాదం, బోల్తా పడ్డ బొలేరో, వాహనంలో గంజాయి, మద్యం, కండోమ్ గుర్తింపు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.